విజయవాడలోని ఏపీ ఎన్జీఓ భవన్లో కామ్రేడ్ బండి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం నెంబర్ 31/17 సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ జి రాంబాబు హాజరయ్యారు. శ్రీ జి రాంబాబు మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నారని, కారణంగా పౌర గ్రంథాలయ సంచాలకులు, రాష్ట్ర సంఘ నాయకులు మెమోలు, షాకోజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా సుదూర ప్రాంతాలకు డిప్యూటేషన్లతో వేధిస్తున్న విషయాన్ని జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో జేఏసీ అధినాయకులు దృష్టికి తీసుకెళ్లారు. రేపు జరుగుతున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల జీతాలు 010 పద్దు ద్వారా మంజూరు చేయాలనే ప్రతిపాదనలు ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి వారి కార్యాలయంలో ఉన్నది. తమరు చొరవ తీసుకుని పరిష్కారం చేయాలని జేఏసీ చైర్మన్ శ్రీ బండి శ్రీనివాసరావు గారికి వినతి పత్రం ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు జీతాలు చెల్లింపు సమస్యతో పాటు వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వివిధ పంచాయతీల నుండి జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులకు చెల్లించవలసిన ఉన్న 540 కోట్ల రూపాయల బకాయిలను విడుదలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి వారితో మాట్లాడి బకాయిలు మొత్తం జిల్లా గ్రంథాలయ సంస్థ విధులకు జమ చేయించాలని జేఏసీ చైర్మన్ శ్రీ బండి శ్రీనివాసరావు గారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఎండి జల్లికర్ అలీ తదితరులు పాల్గొన్నారు. అసలు 5 పైసలు ఖర్చు లేని 60 నుంచి 62 సంవత్సరాలు ఏం ఖర్చు అవుతుందంటే పబ్లిక్ సెక్టర్ ఇస్తే ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుకుంటారు. లేదు ప్రెసిడెన్సీ కాని విషయమా